తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారుల జీవితాలు బాగుపడ్డాయని అంటారు కానీ బాగుపడ్డాయా? మీరు ఇలానే కళాకారునిగా జీవితం కొనసాగిస్తా అనుకుంటారా? రాజకీయాలకు వస్తా అనుకుంటారా? రాజకీయాల్లోకి రావాల్సిందే. ఇప్పుడు అన్న చూసుకున్నట్టయితే దొరల మీద ఏ పురుషమ్మని ఎన్నో పాటలు పాడి ఉన్నాడు. ఆయన మళ్ళా దొరల గడికే పోయింది అన్న, దానిపై మీ అభిప్రాయం? ఏం అభివృద్ధి ఏం జరగలేదు కదా. ఏం జరిగిందని ఇప్పుడు మళ్ళీ కూడా ఆత్మహత్యలు, నిరుద్యోగం, మళ్ళీ విదేశాలు పోవడం, మళ్ళీ ముంబై మస్కట్లు పోవడం, ఇదంతా ఉన్నది కదా. ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? నా స్టడీ అంటే ఏం లేదు. అంబేద్కర్ గురించి ఎప్పుడు తెలుసుకున్నారన్న? అంబేద్కర్ గురించి అంటే నేను కొన్ని వేదికల మీద మీరు కొన్ని కులాలకు వ్యతిరేకంగా పాడుతూ ఉంటారు కానీ ఎందు గురించి అలా వాడుతూ ఉంటారు? ప్రతి కులం, ప్రతి కుటుంబం బాగుపడాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఇంట్లో కావాలి. అందరికీ నమస్కారం. నా పేరు అక్షయ్. ఇవాళ మనతో పాటల గాయకుడు మరియు రచయిత అయినటువంటి గజ్జెల అశోక్ అన్న మనతో ఉన్నాడు. నమస్కారం అన్న. నమస్తే తమ్మి. ఇంత మంచిదేనా? అంత బాగా. మీరు పాటలు పాడడం ఎప్పుడు మొదలు పెట్టారన్న? నేను చిన్నప్పటి నుంచే, స్కూల్ నుంచి. ఇక్కడ సంగీతం నేర్చుకున్నారా అన్న? సంగీతం నేర్చుకోలేదు. డైరెక్ట్ అంటే అప్పుడు ఇక పెద్దవాళ్ళు వాడుతురు టేప్ రికార్డులలో పాటలేని. ఆ స్కూల్ డే ప్రోగ్రామ్ అప్పుడు January 26 ఆ టైంలో కాంపిటీషన్ టైంలో రాసుకొని పాటలు. అప్పటి నుంచి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా అన్న ఈ పాటలు పాడడానికి? అంటే ఇన్స్పిరేషన్ అంటే మామూలుగా ఇట్లనే క్యాడర్ క్యాంపులలో ఈ పాటలు అంబేద్కర్ ఇవన్నీ కూడా నచ్చి అవే వాడాలనుకున్నాం. మీరు వాడిన మొదటి పాట అన్న? నేను నారాయణ గురుగౌడ్ మహానీయుడు, ఆయన మీద పాడిన. పాడతారా అన్న మాలో గురించి? నారాయణ గురువా అమరుడ నారాయణ గురువా, అభాగ్య జీవుల దీన బాంధవ జోహరులాందుకో, అమరుడ జోహరులాందుకో. నారాయణ గురువా అమరుడ నారాయణ గురువా, అభాగ్య జీవుల దీన బాంధవ జోహరులాందుకో, అమరుడ జోహరులాందుకో. దక్షిణ భారతదేశములోన మలయాళమునందు, అమరుడ మలయాళమునందు, మబ్బులు చీల్చుక పుట్టిన వాడే పున్నమి చంద్రుడు, అమరుడ పున్నమి చంద్రుడు. నారాయణ గురువా అమరుడ నారాయణ గురువా, అభాగ్య జీవుల దీన బాంధవ జోహరులాందుకో, అమరుడ జోహరులాందుకో. ఇది మొట్టమొదటిసారిగా స్కూల్లో పాట పాడిన, ప్రైజ్ కూడా తెచ్చుకున్నా. చాలా బాగా పాడిరన్న, థ్యాంక్ యూ. ఎంతవరకు చదువుకున్నారన్న మీరు? నా స్టడీ అంటే ఏం లేదు తమ్మి, ఇంటర్మీడియట్ ఓన్లీ. ఇంటర్మీడియట్ అప్పటికే తెలంగాణ ఉద్యమం చాలా అయింది. 2009లో తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ధూమ్ధాంలలో తెలంగాణ రావాలని మళ్ళీ పాటలు పాడడం తెలంగాణ కోసం. అట్లా ఎన్ని పాటలు పాడి ఉంటారన్న బహుశా? అంటే రికార్డింగ్లలో తక్కువ వాడినా, వేదికల మీద చాలా. తెలంగాణ ధూమ్ధాంలు, తర్వాత అంబేద్కర్ మీటింగులు, మన బహుజనుల మీటింగులు ఏం జరిగినా కూడా చాలా 2 స్టేట్లలో బలంగా తిరిగి ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ వచ్చిన. మీ పాటలు మొత్తం బహుజనవాదానికి అంకితం అన్న? బహుజనవాదానికే. పూలే, అంబేద్కర్, కాన్సీరామ్, సాహు మహారాజ్, సావిత్రిబాయి పూలే వాళ్ళ ఆలోచన విధానంతో మన పాటలు, మన సాహిత్యం, మన మాటలు. అంబేద్కర్ గురించి ఎప్పుడు తెలుసుకున్నారన్న? అంబేద్కర్ గురించి అంటే నేను ఇంటర్మీడియట్ తర్వాతనే కాన్సీరామ్ గారు 2006 అక్టోబర్ 9 నాడు చనిపోవడం జరిగింది. దాని తర్వాత అంబేద్కర్ గురించి, బీఎస్పీ గురించి, బహుజన గురించి తెలుసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీరు పాత్ర పోషించారన్న? తెలంగాణ ఉద్యమంలో తిరిగినాం. తెలంగాణ మొత్తం కూడా తిరిగినాం. ఇక్కడ ఇట్లనే తెలంగాణ ధూమ్ధాంలు పెడితే పిలిపియడం, పాటలు పాడించడం, అట్లా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చినాం తెలంగాణ మొత్తంలో కూడా. కొన్ని వేదికల మీద మీరు కొన్ని కులాలకు వ్యతిరేకంగా పాడుతూ ఉంటారు కానీ బ్రాహ్మణ్స్ కావచ్చు, వేరే కులాలకు కావచ్చు, ఎందు గురించి అని అలా వాడుతూ ఉంటారు?
అదేం లేదు, వ్యతిరేకంగానంటే ఏ కులంకైనా వ్యతిరేకంగా. అంటే వాడు తప్పు చేసినప్పుడు, ఓ, ప్రజలను మోసం చేసినప్పుడు తప్పకుండా వానికి వ్యతిరేకంగా అది మహానీయులే చెప్పారు, ఆ పని మనం చేయాల్సిందే. మీరు ఈ పాటలు కళాకారునిగా ఎంచుకొని ముఖ్య ఎజెండా ఏంటిదన్న? కళాకారులు అని అంటే ఇప్పుడు తెలంగాణ గురించి చాలామంది వాడేవాళ్ళు ఉన్నారు, మిగతా రాజకీయ పార్టీల గురించి వాడేవాళ్ళు ఉన్నారు. కానీ మన బహుజనుల కోసం, తర్వాత మహానీయుల ఆశయాల కోసం పాడేవాళ్ళు తక్కువ ఉన్నారు. అందుకే నేను వాళ్ళ ఆశయాల కోసం, ఆ మహనీయులు కలలుగన్న బహుజన రాజ్యం కోసమే రాయాలి, పాడాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకొని ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారుల జీవితాలు బాగుపడ్డాయి అని అంటారు కదా అన్న, బాగుపడ్డాయా? బాగుపడ్డాయి అంటే చెప్పుకోవచ్చు, బాగుపడ్డాయి. చాలామంది కళాకారులు ఇప్పుడు సాంస్కృతిక సారథి పేరిట కేసీఆర్ వాళ్ళందరూ కూడా నౌకర్లు ఇవ్వడం జరిగింది. ఓకే, వాళ్ళ వరకు వాళ్ళు. మీకు వచ్చిందా అన్న జాబ్? ఇక నేను వస్తే తీసుకోలే. ఎందుకన్నా? ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ గురించి వాడడం, టీఆర్ఎస్ గురించి వాడడం, వచ్చినటువంటి తెలంగాణ దొరల పాలైపోయింది కాబట్టి వాళ్ళ గురించి వాడడం నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఏదైనా పార్టీకి మద్దతుగా ఉన్నారా అన్న మీరు? మద్దతుగా అంటే ఉన్నా. నేను బహుజన సమాజ్ పార్టీ, అది పూలే అంబేద్కర్ మహనీయుల మార్గంలో ఏర్పడ్డటువంటి పార్టీ, కాన్సీరామ్ గారి పార్టీ. ఆ పార్టీకి కంప్లీట్గా, ఆ పార్టీ మాత్రమే ఇండియాలో ఉన్నటువంటి అన్ని కుల వర్గాలకు అధికారం ఇచ్చే పార్టీ, న్యాయాన్ని కోరుకునే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ. కాబట్టి నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి అంబేద్కర్ మార్గంలో ఉన్న పార్టీని నేను ఎంచుకోవడం జరిగింది. దానికి అడాప్ట్ అయ్యి కంప్లీట్గా పాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులకు ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందన్న? లేదు, అట్లేమో పోలేని. అట్లా పోవాలనుకుంటే ఎప్పుడో మనం పార్టీ చేంజ్ చేద్దాము. మనం కంప్లీట్గా అంటే బహుజన రాజ్యం రావాలని, పేదల బతుకులు మారాలని, మహనీయుల కళలు నెరవేరాలని చెప్పి నిలబడ్డాం. ఎన్ని అవకాశాలు వచ్చినా అటు పోయేది లేదు. ఈ జీవితం ఉన్నంతకాలం అది పూలే అంబేద్కర్ కాన్సీరామ్ గారి కోసం. ముఖ్యంగా ఈ మధ్యలో ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీలోకి రావడం జరిగింది. మహనీయుల గురించి మీరు చాలా పాటలు పాడి ఉంటారు అన్న, మా కోసం ఒక పాట. మహనీయులకు వందనమో, మహజనులందరి వందనమో, బీద సాదల వందనమో, మా రక్త బంధువుల వందనమో, మీ త్యాగ నీరతికి వందనమో, మీ తరగని చరితల కందనమో. మహనీయులకు వందనమో, మహజనులందరి వందనమో, బీద సాదల వందనమో, మా పోరు బిడ్డల వందనమో. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా పాడారు. మీరు ఇలానే కళాకారునిగా జీవితం కొనసాగిస్తా అనుకుంటారా, రాజకీయాలకు వస్తా అనుకుంటారా? రాజకీయాల్లోకి రావాల్సిందే. చాలామంది పాటగాళ్ళు రాజకీయ నాయకులు అవుతున్నారు, చట్టసభల్లో అడుగు పెడతా ఉన్నారు. నాకు కూడా రాజకీయ ఎజెండా ఉన్నది. కానీ ఇంకా మనము ఈ ప్రజలను చైతన్యవంతం చేసి ఏదో ఒక నియోజకవర్గం ఎంచుకొని పనిచేసి, అప్పుడు ప్రజల అభిమానంతో ప్రజలు ఒప్పుకున్నప్పుడు తప్పకుండా రాజకీయంలో దిగుడే. ఇప్పుడు అన్న చూసుకున్నట్టయితే దొరల మీద ఏ పురుషోమని ఎన్నో పాటలు పాడి ఉన్నాడు. ఆయన మళ్ళా దొరల గడికే పోయిండు అన్న, దానిపై మీ అభిప్రాయం? సో మన గురించి మనం ఏం చెప్తాం, కానీ ఆయన ఫస్ట్ నుంచి కూడా ఏ పురుషోమన్న చాలా పాటలు రాసిండు, పాడిండు. తెలంగాణ గురించి, బహుజన సాహిత్యం కావచ్చు రాసిండు కావచ్చు. కానీ ఆయన ఇక మరి అటు వెళ్ళిపోయిండు. ఇక దానికి ఆయన ఓర్నిన్నే మనం ఏం చెప్పలేము దాని మీద. మీరు సుధా కేటీఆర్ మీద, కేసీఆర్ మీద బాగానే పాటలు పాడున్నారు కానీ ఏమైనా వాడతారు ఒకటి? ఓకే. తండ్రి కొడుకుల పాలనలో నా తెలంగాణకు ఒరిగిందేమి, పూటకొక్క మీలను ఇచ్చి తెలంగాణను ఏలబడితిరి, మీ కుర్చీ ఖాళీ చేసుడేరో ఓ కేసీఆర్ గారు, మా నాయకుడొచ్చిండో ఓ కేటీఆర్ గారు, మీ కుర్చీ ఖాళీ చేసుడేరో ఓ కేసీఆర్ గారు, మా నాయకుడొచ్చిండో ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు. చాలా బాగా పాడారన్న. చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు పాడిన పాటలనే ఉంది, ఆయన ఏది మంచి చేసింది లేదు అని, కానీ చాలా వరకు చేసిండు అని చెప్పుకుంటుండగా అన్న కేసీఆర్.
చెప్పుకుంటున్నారు కానీ ఏం అభివృద్ధి ఏం జరగలేదు కదా. ఏం జరిగిందని ఇప్పుడు మళ్ళీ కూడా ఆత్మహత్యలు, నిరుద్యోగం, మళ్ళీ విదేశాలు పోవడం, మళ్ళీ ముంబై మస్కట్లు పోవడం ఇదంతా ఉన్నది కదా. తెలంగాణ వస్తే ఇలాంటివి ఏముంటాయి, అంతా బాగుంటుంది, అన్ని వర్గాలు బాగుపడతాయని చెప్పారు వీళ్ళే. కానీ ఏం జరిగింది? అందుకే 2 సార్లు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుప్పగూలిపోయారు. అయితే ఇప్పుడు ఫ్రీ స్కీమ్ల కింద చాలా వరకు పథకాలు పెట్టిరుగా అన్న, దాంతో అందరూ బాగుపడ్డారని కేసీఆర్ చెప్తుండగా అన్న. బాగుపడేమున్నది, అప్పటి మనం తాత్కాలికంగా బాగుపడాలి. శాశ్వతంగా ప్రతి కులం, ప్రతి కుటుంబం బాగుపడాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఇంట్లో కావాలి, గవర్నమెంట్ ఆ పని చేయాలి, ఆర్థికంగా ఇది ఉండాలి, తర్వాత భూమి కావాలి, ఏదైనా ఒక బిజినెస్ ఉండాలి ప్రతి ఒక్క ఇంట్లో. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం బాగుపడ్డట్టు. ఈ చిన్న చిన్న పథకాలతోటి ఏం మారింది? ఓకే అన్న, ఇప్పుడు అంబేద్కర్ గురించి కూడా చాలా పాటలు పాడి ఉంటారు. అంబేద్కర్ గురించి ఒక పాట అంబేద్కర్ పైన రాసింది మీరు వాడింది ఏం రాసిందంటే అంబేద్కర్ మీద అంటే వేరే వాళ్ళు రాసినవి వాడినా, కానీ నేను అంటే కాన్సీరాం గారి మీద రాసినవి ఉన్నాయి, సావిత్రిబాయి పూలే మీద. అట్లా సావిత్రిబాయి పూలే మీద అంటే నేను స్టార్టింగ్ రాసి పాడిన. చాలా 2 రాష్ట్రాలు కూడా బాగా ఆదరణ ఉన్నది ఆ పాటకు. చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, నీ త్యాగం మెమ్మరువమో సావిత్రిబాయి పూలే, నీ పోరుబాట నిడువమో సావిత్రిబాయి పూలే. చదువుల తల్లివమ్మ సావిత్రిబాయి పూలే, మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మ, అంబేద్కర్ పూలేల పుట్టిన మహారాష్ట్రం సాతారా జిల్లాలోన నైగావు గ్రామమందు జనవరి 3 నాడు జన్మించినావు నీవు, మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే మరవని దినమోవమ్మ, సావిత్రిబాయి పూలే మహిళల బతుకుల్లో సావిత్రిబాయి పూలే మరవని దినమోవమ్మ, సావిత్రిబాయి పూలే. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఎన్ని పాటల వరకు రాసి ఉన్నారన్న మీరు? నేను రాసిన ఇప్పటి వరకు ఒక 40 పాటల వరకు రాసిన. ఇంకా రికార్డింగ్ కాని పాటలు చాలా ఉన్నాయి, కొన్ని పాటలు రికార్డింగ్ అయినాయి. ఆర్ఎస్పి గారి మీద ఏమైనా పాట రాసిర్రా అన్న? రాసిన ఆర్ఎస్ ప్రేమ్ సార్ మీద రాసినాం. ఆయన బహుజన స్వామి పోట్లకి వచ్చినాక తర్వాత సార్ మీద రాసినాం చాలా పాటలు. పాడతారా అన్న? ఓకే. తెలంగాణ గడ్డ మీదరా నీలి జెండ ఎగరేస్తమురా, ఎవడస్తాడో రాండిరా, మా బిఎస్పి గెలుస్తుందిరా, ఆర్ఎస్పి గదిలిండురా, మా ఆర్ఎస్పి గదిలిండురా, మీ ఆటలేమి సాగలేవురా, బీఆర్ఎస్ కాంగ్రెసు బీజేపీ పార్టీలు, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెసు పార్టీలు బహుజనుల దెబ్బతోటి ఓడిపోక తప్పదురా తెలంగాణ, అరే తెలంగాణ గడ్డ మీదరా నీలి జెండ ఎగరేస్తమురా, ఎవడస్తాడో రాండిరా, మా బిఎస్పి గెలుస్తుందిరా. ఇది ఎన్నికల కంటే ముందు రాయడం జరిగింది. మీరు అభిమానంతో రాసిర్రన్న? అభిమానంతో ఒకటి ప్రవీణ్ సార్ బీఎస్పీలోకి వచ్చినాక బీఎస్పీ జర ముందుకు పోయింది కాబట్టి, ముందుకు పోతుంది కాబట్టి, ఆ బీఎస్పీలో ఇప్పటి నుంచి పనిచేస్తున్నాం కాబట్టి అలా దాన్ని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది. బీఎస్పీ పార్టీలో మీకంటూ క్యాడర్ ఉందా అన్న? క్యాడర్ అంటే ఉంటుంది, బీఎస్పీ 2 స్టేట్లలో నా అభిమానులు చాలామంది ఉంటారు, కార్యకర్తలు, నాయకులు. నేనంటే కూడా చాలా ప్రాణమూల్య సాదుకొని చూసుకున్నటువంటి నాయకులు, మంచి కార్యకర్తలు, అభిమానులు చాలామంది ఉన్నారు. నేను కూడా ఈ మధ్యలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వచ్చినాక తర్వాత నన్ను స్టేటు సెక్రటరీగా ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ బీఎస్పీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నా. పార్టీలో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న? ఇక జైన్ అంటే 2007 నుంచి కూడా కంప్లీట్గా జైనింగ్ అనేది ఏం లేదు నాకు. ఈ పార్టీ కోసం, ఈ మహనీయుల కోసం పాడాలని నాకు అప్పుడు మన దప్పుల అశోక్ అన్న ఉండే, అన్న
అన్న వాళ్ళ స్ఫూర్తితోటి నేను అప్పటి నుంచే ఇక బీఎస్పీలో కొనసాగుతున్నాను. నేను అప్పుడేం జాయిన్ అవ్వడం లేకపోతే అందులో ఏదైనా పోస్ట్ తీసుకురావడం ఏం లేదు. అప్పుడు విద్యార్థి సంఘం ఉండే బీఎస్ఎఫ్లో జిల్లా ఉపాధ్యక్షుని దాకా పనిచేసిన కరీంనగర్. తర్వాత పాటల విషయంలో ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ క్యాడర్ క్యాంపులు కానీ అంబేద్కర్ విద్యావేశకాలకు బీఎస్పీ బహిరంగ సభలు ఉంటే మాయావతి వచ్చినప్పుడు కంప్లీట్గా నేను పాట వరకు నా ప్రోగ్రామ్ ఇచ్చుకున్నాను. కళాకారులను ఎక్కువ ఈ రాష్ట్రంలో ఈ నీలి జెండా కోసం బీఎస్పీ కోసం పాడాలని చెప్పేసి అట్లా తయారు చేయడం జరిగింది. ఎప్పటికి అందులోనే ఉండిపోతారన్న పార్టీ అధికారంలోకి వచ్చినా రాకుండా? తప్పకుండా. ఎందుకంటే చాలామంది కూడా బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తారు. వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆ వాదం గొప్పది, ఆ సిద్ధాంతం గొప్పది కాబట్టి వాళ్ళు అందులో ఉండిపోతారు. ఒక కళాకారునిగా అరే పలానా గజ్జల అశోక్ ఉన్నాడు అని అంటే చరిత్రను మాట్లాడుకోవాలి. అది కంప్లీట్గా భారత రాజ్యాంగం కోసం, బహుజన రాజ్యం కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల బహుజన రాజ్యం కోసమే రాయాలి, పాడాలని చెప్పేసి ఒంట్లో రక్తం ఉన్నంత వరకు, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీఎస్పీలోనే రాసి పాడి చచ్చిపోవాలని నేను గత 15-16 సంవత్సరాల కిందనే నిర్ణయం తీసుకున్నా. పార్టీలు చేంజ్ చేసి వేరే వేదికలెక్కి పాడడం రాయడం అనేది గజ్జల అశోక్ వల్ల కాదు. అది ఓకే అన్న. ఇంకా కొత్తగా ఏదైనా పాటలు పాడున్నారా అన్న? కొత్తగా అంటే రాస్తున్నాం. మళ్ళీ ఎలక్షన్లో ప్రజలు కాంగ్రెస్ వైపు తీర్పునివ్వడం జరిగింది. సో ఆయన బీఎస్పీ కూడా చాలా ఓట్లు వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ పార్టీ కోసం, మళ్ళీ ప్రజల కోసం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళు కొన్ని స్కీములు పెట్టారు అవి అమలు కాకపోతే, వాళ్ళు కూడా సరిగా వేయకపోతే మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తప్పకుండా మళ్ళీ పాటలు పుట్టుకొస్తాయి. రాసుడే పాడుడే ఎన్నటికున్నా ఇప్పటికున్నా ఈ తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించి తీరుడే. అది ఆర్ఎస్పీ ఉన్నంత వరకు, గజ్జల అశోక్ పాట ఉన్నంత వరకు తప్పకుండా తెలంగాణలో బీఎస్పీని గెలిపించడమే లక్ష్యంగా తప్పకుండా పనిచేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ మా గురించి టైం కేటాయించుకొని ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఇంకా మీరు ఎన్నో పాటలు ఇలానే పాడుతూ కొనసాగాలని మేము కోరుకుంటున్నాం మా ఛానల్ తరఫున. తప్పకుండా.